ఓకే. మనకి చర్మం పైన ఉండే మృత కణాలను తొలగించుకుని స్కిన్ క్లీన్ చేసుకోవడానికి, ప్యూరిఫై చేసుకోవడానికి టమోటా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ ఒంటికి బాగా మర్దన రాసేసుకుని ఎండలోకి వెళ్ళినప్పుడు నల్లగా అవుతాయి చేతులు, మెడట్లాంటివి. అలాంటి పిగ్మెంటేషన్ బాగా తగ్గించుకోవడానికి టమోటా రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాటు వెరైటీ మంచి ఫలితం ఇస్తుంది. ఇట్లా ఏమి వేయకుండా పండించిన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది బాడీ మీద. కానీ అట్లా పేస్ట్ అప్లై చేసి ఒక 20 నిమిషాలు అట్లాగా క్లీన్ చేసేసుకుంటే డెడ్ సెల్ లేయర్ అంతా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అనమాట. అట్లాగే ఈ టమోటా వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అందులో ఉండే లైకోపిన్ ఆ బెనిఫిట్ ఇస్తుందని సైంటిఫిక్ గా రుజువైన విషయం అనమాట. హార్ట్ లో బ్లాక్స్ రాకుండా, ఇన్ఫ్లమేషన్ రక్తనాళాల్లో కలగకుండా రక్షించడానికి టమోటా బాగా ఉపయోగపడుతుందట. ఇలాంటి బెనిఫిట్స్ అన్ని నాటు టమోటాల్లో ఉంటాయి కాబట్టి వీటిని మనం దొడ్లో పండించుకుని ప్రకృతి సంపద కాబట్టి వాడుకుంటే నాటు టమోటాలు అంత మంచిదిగా అయితే ట్రై చేయండి. విన్నారుగా, మనం ప్రతిరోజు ఉపయోగించే టొమాటోస్ లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల కెమికల్ కాంపౌండ్స్ అన్న